హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని వ్లాగ్స్. నా పేరు యామ్ని. ఈరోజైతే మీతో మరొక వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి. మా అమ్మాయి అయితే ఇంకా స్నానం చేసి వచ్చేసింది, కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. నేను ఇంకా జడేసేస్తే తనది అయిపోతుంది. మా అబ్బాయి కూడా ఒక పక్కన రెడీ అవుతున్నాడు. ఇంకా తర్వాత అయితే నేను వీళ్ళకి ఇవాళ ఉప్మా చేశానండి. ఆ ఉప్మా చేశాను, వాళ్ళు తింటున్నారు. తర్వాత అయితే వీళ్ళకి పాలు ఇచ్చేసి పంపించేస్తాను ఈరోజైతే. ఇంకా మా వారైతే పొద్దున్నే వెళ్ళారు పని ఉందని, ఇంకా నేనే డ్రాప్ చేద్దామని ఈరోజైతే నేనే వెళ్తున్నాను పిల్లల్ని డ్రాప్ చేయడానికి. దగ్గరేనండి, ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా వర్షం పడుతుంది కదా, టైం కూడా కరెక్ట్గా 8 అయింది. 8 కల్లా కాలేజీలో ఉండాలి, కాకపోతే వాళ్ళ 8 ఇంటి దగ్గర అయిపోయిందని ఇంకా నేను కూడా తొందరగా ఇంకా డ్రాప్ చేసేస్తున్నాను. వర్షం అంటే మరీ పెద్ద వర్షం ఏం కాదు కానీ కొంచెం పడుతుందండి. ఇంక ఇవాళ బాగా చల్లగా ఉంది. పెద్ద వర్షం పడిద్దేమో అనుకున్నాం కానీ చిన్న వర్షమే పడుతుంది. ఇంక వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి నేను గిన్నెలో వేస్తే ముందు రోజు సర్దుకుంటున్నాను. ఇంకా చూశారు కదా, పొయ్యి దగ్గర అయితే పాలు పొంగిపోయినాయి పొద్దున పిల్లలకి కాచినప్పుడు. ఇంకా స్టవ్ అయితే గిన్నెలు తోమేసిన తర్వాత అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి. పాలు పొంగితే కనుక స్టవ్ నిండా చాలా చిరాగ్గా ఉంటుంది కడిగేదాకా. ఇంకా తొందరగా ఇంకా గిన్నెలు కడిగేసి ఆ తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకోవాలి. నైట్ అయితే గిన్నెలు తోమలేదండి, కొంచెం తలనొప్పిగా ఉండి తొందరగా పడుకున్నాను నైట్ అయితే. అందుకని ఇప్పుడు అవి ఎక్కువగా ఉన్నాయి. పొద్దున ఉప్మా ఒకటే చేశాను, ఇంకా పాలు కాసిచ్చాను పిల్లలకి, అంతే. ఇవన్నీ రాత్రి గిన్నెలు. ఇంకా అవైతే క్లీన్ చేసేసి ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఈరోజైతే పిల్లలకి ఇంకా క్యారేజ్ కూడా ఇవ్వలేదండి. పొద్దున్నే ఇచ్చేస్తాను కదా పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు. ఇంకా స్కూల్కి అనే వస్తుంది. ఇప్పుడైతే పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మొన్నటిదాకా స్కూల్ అనే అలవాటు అయిపోయి మధ్యలో స్కూల్ అనే వస్తుంది, కాలేజ్ అని రావట్లేదు. పిల్లలైతే క్యారేజ్ తీసుకోకుండానే వెళ్ళిపోయారు కాలేజీకి. ఇంకా తర్వాత పనంతా అయిన తర్వాత అయితే తీసుకెళ్ళి ఇవ్వాలి, అదనమాట. ఈరోజు పొద్దున్నే అవ్వలేదండి క్యారేజ్. కొంచెం చల్లగా ఉండేసరికి అటు ఇటుగా లేసాము, ఒక అరగంట లేటుగానే లేసాము ఈరోజు. అందుకని ఇంకా అవ్వలేదు. పిల్లల్ని మళ్ళీ నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి కదా, అందుకని ఇంకా నేను వంట పని పెట్టుకోవాలా. టిఫిన్ వరకు వాళ్ళకి చేసి ఇచ్చేసి ఆ తర్వాత అయితే క్యారేజీలు కడదాంలే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా చేసి, దగ్గరే కదా అప్పుడైతే మా వారు వచ్చేస్తారు కాబట్టి ఆయనే ఇచ్చేసి వస్తారు. ముందు పని అయితే చేసేసుకుంటున్నాను. గిన్నెలు తోమేసుకున్న తర్వాత స్టవ్ కూడా కడిగేసుకుంటున్నాను. ఇంకా పాలు అయితే బాగా పొంగిపోయినాయండి, బాగా రుద్ది కడగాల్సి వచ్చింది. ఇంకా నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను. ఈరోజేమో పాలు పొయ్యి మీద పెట్టి ఏదో పని చూసుకుంటున్నాను హాల్లో. ఈ లోపల పొంగిపోయినాయి బాగా, లేకపోతే అంత పెద్ద పని అయ్యేది కాదు, ఈజీగా అయిపోయేది తుడిచేసుకుంటే. నిన్ననేనండి కడిగాను స్టవ్, మళ్ళీ వాళ్ళ పాలు పొంగిపోయినాయి, మళ్ళీ కడగాల్సి వచ్చింది. పాలు మాత్రం భలే పొంగిపోతాయండి. మనం అక్కడ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి. ఇటు తిరిగి అటు తిరిగే లోపల ఊరికే పొంగిపోతాయి. నేను అలాంటిది హాల్లోకి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నాను పొద్దున్నే, ఇంకంతే పొంగిపోయినాయి. ఇప్పుడు పెద్ద పని అయిపోయింది, మళ్ళీ కడగాల్సి వచ్చింది. ఎక్స్ట్రా పనులు చేసుకోవడంలో ముందుంటాము ఎంతైనా. ఇంకా అలా అయితే ఇక గిన్నెలు తోమేసాను కాబట్టి ఇక స్టవ్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే తర్వాత ఇక మెల్లగా వంట చేసుకోవచ్చు. ఇలా కనుక శుభ్రం చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుందండి. పొయ్యి చిరాగ్గా ఉంటే అసలు వంట కూడా చేయలేమండి. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. వర్షం ఏం పెద్దగా పడట్లేదు కదా, అవే ఆరతాయిలని ఆరేసేసాను కూడా. ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసిన తర్వాత నైట్ కూరగాయలు తెచ్చానండి నిన్న సాయంత్రం వెళ్ళి. అవి అయితే సర్దకుండా అక్కడే పెట్టేశాను. ఇంకా చెప్పాను కదా తలనొప్పిగా ఉందని, ఇంకే పని చేయలేక ఇంకా సర్దే ఓపిక లేక నైట్ అయితే ఆ కూరగాయలు అలాగే పక్కన పెట్టేశాను, కనీసం ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. ఇప్పుడైతే అవి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. నేనైతే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చేసానండి, అన్ని రకాలు. ఇంకా మళ్ళీ తిరగడం కష్టమని, అంటే ఇక్కడ షాపులు ఉంటాయి కానీ అన్ని రకాలు దొరకవు కదా మా ఇంటి దగ్గర అయితే. ఇంకా అందుకని మార్కెట్కి వెళ్ళి అన్ని రకాలు తీసుకొచ్చాను.
ఇప్పుడు ఆ కూరగాయలన్నీ కలిపి 350 అయినాయండి. బాగా రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కూరగాయలు అయితే. ఇంకేం చేస్తాం, తప్పదు కదండి. మళ్ళీ పిల్లల క్యారేజ్ పనులు అవే ఉంటాయి కాబట్టి ఇంకా వారానికి సరిపడా అయితే తెచ్చేసుకున్నాను. ఈరోజు ఏం వండాలా అని చెప్పి పక్కన పెట్టుకుంటున్నాను. బెండకాయ ఫ్రై చేద్దామని ఒకటి డిసైడ్ చేశాను, ఒక కర్రీ అయితే. ఇంకోటి ఏం వండాలా అని ఆలోచన. టమాటా పప్పు వండుదామా అని కాసేపు ఆలోచన. లేదంటే ఇంకేదైనా ఇగురు కూర వండుదామా అని ఇంకో సైడ్ ఆలోచిస్తున్నాను. కూరగాయలు లేకపోయినా ఆలోచిస్తాం, ఏం వండాలో అర్థం కాక. కూరగాయలు అన్ని రకాలు ఉన్నా కూడా ఏం వండాలో కూడా తెలియదు, ఏం తోచదు. ఇంకెక్క నేనైతే బెండకాయ వేపుడు బీరకాయ ఎగురు అయితే డిసైడ్ చేసుకున్నానండి. ఇంకా అవి అయితే ఇంకా గబగబా వండేస్తున్నాను. మళ్ళీ క్యారేజ్ ఇవ్వాలి కదా, లేట్ అయిపోయిద్దని ఇంకా తొందరగా చేసేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. అయితే కడిగి పెట్టుకున్నాను, అది నానుతుంది. ఇంకా వెలిగించేసుకుంటే సరిపోయిద్ది. కర్రీస్ 2 అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా రైస్ అయితే వెలిగించుకుంటాను. లాస్ట్లో వండుకుంటే బాగుంటుంది కదా రైస్ వేడివేడిగా, అందుకని. ఇంకా వంట అయ్యి వాళ్ళ క్యారేజీలు ఇస్తే ఇంట్లో పని అంతా అయిపోతుందండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోవడమే. ఈరోజైతే పిల్లల క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత మా వారు అయితే విజయవాడ వెళ్దామన్నారండి. ఆయనకి చిన్న పని ఉందంట, షాప్లో ఏవో కావాల్సినవి తెచ్చుకోవాలన్నారు విజయవాడలో. ఇంకా నన్ను కూడా రమ్మన్నారు. ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి నేను ఇంకా రెడీ అయిపోవాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ వంట కూడా అయిపోవచ్చిందండి. బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది, కారం వేసాను. బీరకాయ ఎగురు కూడా అయిపోయింది, 2 అయిపోయినాయి. ఇంకా క్యారేజ్ కట్టేశాను. ఇంకెక్కడైతే విజయవాడ బయలుదేరామండి. దారిలో తీసాను అన్నమాట కొంచెం క్లిప్పింగు. నేను ఎప్పుడూ బయట షూట్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇదైతే దుగ్గరాల దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. మనకు కార్తీక మాసం వచ్చినప్పుడు అయితే బాగా ఉంటారు అక్కడ జనం. అయ్యప్ప స్వాములు బాగా చేస్తారండి అక్కడ. ఇక్కడైతే ఇంకా విజయవాడ బ్రిడ్జ్ మీదకి వచ్చేసామండి, బ్యారేజ్ మీదకి. ఇంకా కృష్ణానదిలో కొంచెం అక్కడ ఆగాను బండి మీద, కొంచెం షూట్ చేశాను అనమాట. కొంచెం వాటర్ ఉన్నాయండి కృష్ణానదిలో, బాగుంది అనిపించింది నాకు. ఇంక ఇక్కడైతే కొంచెంగా షూట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను పీవీపీ మాల్కి వెళ్ళానండి విజయవాడలో. అదైతే ఇక్కడ చూస్తున్నాను. ఆయన పని అయిపోయింది. ఆ పని అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఏం చేస్తాం ఇంటికి వెళ్ళని చెప్పి మాల్కి వచ్చామన్నమాట. పిల్లలు అయితే 6ంటికి వస్తారు. ఇంక ఈ లోపల వెళ్ళిపోవచ్చులే ఇంటికి, కాసేపు టైం ఉంది కదా అని వచ్చాము. ఇంతకీ మా ఊరేంటో చెప్పలేదు కదా, మాదైతే తెనాలండి. విజయవాడ అయితే వచ్చాం, 1 గంట ప్రయాణం మాకైతే. ఇంకా ఇక్కడ మాల్ అయితే చూపిస్తున్నాను. అప్పటికి 4:30 ఎంతో అయిందండి టైము. ఇంకా టైం ఉందిలే పిల్లలు వచ్చేసరికి, ఇంక గంటలో అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి కాసేపు అయితే ఇక్కడ ఆయన పని అయిపోయిన తర్వాత అయితే మాల్కి వచ్చి ఇంకా కొంచెంగా వీడియో షేర్ చేస్తున్నాను మీకు. మేము ఎప్పుడు విజయవాడ వచ్చినా మాల్కి వస్తూ ఉంటామండి. ఎప్పుడు వచ్చినా విజయవాడ కొంతసేపు మాల్లో ఉండి ఇక్కడ కేఎఫ్సి అవి తినేసి అలా వెళ్తూ ఉంటాం. ఈరోజైతే కేఎఫ్సి మాల్లో అయితే తినలేదు, ఇక బయట తాడేపల్లి దగ్గర ఉన్న కేఎఫ్సి దగ్గర అయితే తిన్నాము. ముందైతే మాల్లో కాస్త ఈజీ బై ఉంటుంది, అలాగే ట్రెండ్స్ ఉంటుందండి మనం షాపింగ్ చేయడానికి. బట్టలు పిల్లలకు కానీ ఆఫర్స్ ఉంటాయి. ఎప్పుడు పిల్లలకి నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. 299కి అదే బై 1 గెట్ 1 ఇట్లా ఉంటాయి ఆఫర్స్, బాగుంటాయండి. ఇదైతే ఈజీ బై అనమాట నేను చూస్తుంది లోపల. అలాగే ట్రెండ్స్ కూడా ఉంటుంది ఈ మాల్లో. ఆ 2 దీనికైతే నేను వెళ్తూ ఉంటానండి. పిల్లల బట్టలు అప్పుడప్పుడు ఇక్కడే కొంటూ ఉంటాను. ఏమైనా డైలీ వేర్ కానీ టీషర్ట్స్, మా అమ్మాయికి అయితే టాప్స్, లెగ్గిన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాను. నాకైతే అక్కడ ఏమీ నచ్చినట్టు అనిపించలేదు, అందుకని అక్కడ షాపింగ్ ఏం చేయలేదు ఈరోజు. ఊరికే చూసి వచ్చేసాను. ఆ తర్వాత అయితే ఇంకా మాల్లో కేఎఫ్సీకి వెళ్దాం అనుకున్నాం, కానీ మా వారు అన్నారు ఇంకా తాడేపల్లి దగ్గర వెళ్ళే దారిలో తిందాంలే అన్నారు. ఇంకా అందుకని ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ కేఎఫ్సీకి అయితే వచ్చాము. బాగుంటుందండి ఇక్కడ కూడా, మేము చాలాసార్లు వచ్చాము ఈ ప్లేస్కి. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంతేనండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.